హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ డిగ్రీ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఇవాళ నేను చాలా రియల్ టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను. న్యూ బోర్న్ ఫేస్. ప్రెగ్నెంట్ అప్పుడు మనం మూవీస్లో చూస్తాం కదా, బేబీ పుట్టగానే ఎలా ఉంటుందో. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ డిగ్రీ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఇవాళ టాపిక్ కొంచెం డిఫరెంట్, ఎమోషనల్ అండ్ చాలా రియల్. And if you're pregnant right now and thinking newborn face ante cute photos, soft blankets, baby cute moments and mother la fresh ga ready etukoni aadukodam, navvutu aadukodam ila anukunte, please watch this till the end. And alani mana channel ganaka evaraina first time chustunnarathe please do like, share and subscribe the channel. Marinni interesting videos kosam pakkane unna bell icon click cheyandi. Na videos anni mee దగ్గరికి వచ్చేస్తాయి. సో ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మనం మూవీస్లో చూస్తాం కదా, డెలివరీ అయ్యాక సాఫ్ట్ బ్లాంకెట్స్, బేబీ క్యూట్ మూమెంట్స్, క్యూట్ ఫొటోస్, అమ్మ ఫ్రెష్గా రెడీ అయ్యి బేబీని వైట్ డ్రెస్లో ఎత్తుకొని ఆడుకుంటున్నట్టు, బ్యాక్గ్రౌండ్లో సాఫ్ట్ మ్యూజిక్. ఇలా ఏం ఉండదు. నోబడీ షోస్ ది మదర్ హూ హ్యాజన్ స్లెప్ట్ ఫర్ 48 hours. నోబడీ షోస్ హర్ క్రయింగ్ ఇన్ ది బాత్రూమ్. నోబడీ షోస్ హర్ ఫియర్. సో టుడే నేను ఫేస్ చేసిన రియల్ న్యూబార్న్ ఫేస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నాట్ టు స్కేర్ ఎనీవన్ బట్ టు కంఫర్ట్ సమ్వన్. మీరు ఇప్పుడు ఈ ఫేస్లో ఉంటే ఐ వాంట్ యూ టు ఫీల్ ఓకే, నేను ఒక్కదాన్నే కాదు. డెలివరీ అయ్యి ఇంటికి వచ్చిన ఫస్ట్ డే రోజు, ఫస్ట్ నైట్, దట్స్ వెన్ ఇట్ హిట్స్ యూ. హాస్పిటల్లో నర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, సమ్వన్ రెగ్యులర్లీ చెక్స్ యువర్ బేబీ. బట్ ఇంటికి వచ్చాక జస్ట్ యూ. బేబీ ఏడవగానే ఫస్ట్ థాట్, బేబీ ఎందుకు ఏడుస్తుంది. సెకండ్ థాట్, నేను సరిగ్గా చేస్తున్నానా. అండ్ బేబీ ప్రతి చిన్న సౌండ్కి లెగుస్తూ ఉంటాము. బేబీ స్నీజ్ చేసినా గూగుల్ సెర్చ్ చేయడం, హికప్స్కి ప్యానిక్ అవ్వడం. అండ్ హానెస్ట్లీ ఎవ్వరు చెప్పరు, బాడీ ఫస్ట్ వీక్లో షాక్లో ఉంటుంది. హార్మోన్స్ రోలర్ కోస్టర్లా ఉంటాయి. అప్పుడే హ్యాపీ అవుతాము, అప్పుడే సాడ్ అవుతాము, సడన్గా ఏడుస్తాము, ఎందుకు ఏడుస్తున్నామో తెలీదు. ఇదంతా ఒక రోలర్ కోస్టర్లా ఉంటుంది. నాకు ఫస్ట్ 3 daysలో అర్థం కాలేదు ఎందుకు ర్యాండమ్గా ఏడుస్తున్నాను అని. అండ్ లెట్స్ టాక్ అబౌట్ స్లీప్. అందరూ అంటారు బేబీ పడుకున్నప్పుడు నువ్వు పడుకో. చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, బట్ బేబీ పడుకున్న వెంటనే చాలా పనులు ఉంటాయి. బాటిల్స్ వాష్ చేయాలి, క్లాత్స్ క్లీన్ చేసుకోవాలి, బాత్ చేయాలి, ఫుడ్ చూసుకోవాలి. అండ్ స్టార్టింగ్ డేస్లో బేబీ బ్రీత్ చెక్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఆ 1 hour స్లీప్లో కూడా ఫుల్ స్లీప్ రాదు. హాఫ్ స్లీప్ ఉంటుంది, హాఫ్ టెన్షన్ ఉంటుంది. కంటిన్యూస్ 2 to 3 hours స్లీప్ కూడా లేకుంటే బ్రెయిన్ లిటరల్లీ ఫాగ్ అవుతుంది. నేను సడన్గా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఎందుకు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసానో మర్చిపోతుంటాను. అండ్ అప్పుడప్పుడు తెలియకుండానే అన్నెసరీగా దిప్పుతో ఆర్గ్యూ చేస్తూ ఉంది. తర్వాత రిలీజ్ అయ్యి ఓకే, ఇది నా ప్రాబ్లం కాదు, స్లీప్ లేకపోవడం వల్ల ఇలా పిచ్చి పిచ్చిగా ఉంటుంది అని అర్థమవుతుంది. ఈ స్లీప్లెస్ నైట్స్ వల్ల ఇఫ్ యూ ఫీల్ లైక్ ఏ జాంబీ, అంటే సమ్ టైమ్స్ మెస్సీ హెయిర్తో లేదా డల్ ఐస్తో, బ్లాంక్ ఫేస్, స్లో డే. బట్ ప్లీజ్ రిమెంబర్, ఇదంతా పర్మనెంట్ కాదు, బాడీ అడ్జస్ట్ అవుతుంది స్లోగా. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి చాలామంది ఇట్స్ న్యాచురల్ అని అంటారు. ఎస్, ఇట్స్ న్యాచురల్, బట్ ఈజీ కాదు. లాచింగ్ కరెక్ట్గా కాకపోవడం, పెయిన్ అన్బేరబుల్ ఉండడం, అండ్ నిప్పుల్స్ సోర్ అవ్వడం. అబ్బో, నాకు ఫస్ట్ ఫ్యూ డేస్లో ఒక్కదానే ఉన్నప్పుడు సైలెంట్గా నాకు నేనే ఏడ్చేదాన్ని. నా మిల్క్ సరిపోతుందా, బేబీకి ఫుల్ అవుతుందా, ఈ థాట్స్ అన్నీ మైండ్లో ఇలా తిరుగుతూ ఉండేవి. ఎవ్రీ 2 hours ఫీడ్, నైట్ డే డిఫరెన్స్ లేకుండా ఉంటుంది. నాకు ఫస్ట్ ఫ్యూ డేస్లో ఒక్కదానే ఉన్నప్పుడు సైలెంట్గా నాకు నేనే నా మిల్క్ సరిపోతుందా, బేబీకి ఫుల్ అవుతుందా, ఈ థాట్స్ అన్నీ మైండ్లో ఇలా తిరుగుతూ ఉండేవి. ఎవ్రీ 2 hours ఫీడ్, నైట్ డే డిఫరెన్స్ లేకుండా ఉండి. ఇంకా పోస్ట్ పార్టమ్ పెయిన్ అయితే సెపరేట్. సి సెక్షన్ అయితే స్టిచెస్ పెయిన్, నార్మల్ అయితే బాడీ ఏక్స్. అండ్ ఇంత పెయిన్లో కూడా బేబీని ఎత్తుకోవాలంటే బాడీ కోఆపరేట్ కాదు. బట్ స్టిల్ మన పెయిన్ వదిలేసి బేబీ కోసం స్ట్రాంగ్ అవుతాము. దట్ స్ట్రెంగ్త్ నోబడీ టాక్స్ అబౌట్ ఇట్. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ మన దేశీ రూల్స్. అప్పటి పాత పద్ధతులు, అప్పుడు డెలివరీ అయ్యాక ఎలా ఉండేవాళ్ళు ఏంటి, అవన్నీ. డెలివరీ అయ్యాక మనల్ని ఒక పేషెంట్లో ట్రీట్ చేస్తారు. అది తింటే గ్యాస్ వస్తుంది, అది తినకు, ఇది తింటే స్టిచెస్ ఓపెన్ అవుతాయి, ఇది తినొద్దు, ఇదన్నీ చెప్తారు. బట్ ఇప్పుడు ఏంటి అంటే, అప్పుడు తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు కానీ అన్నీ మంచి కోసమే చెప్తారు. బట్ అదేది తప్పు కాదు.
బట్ అందులో కూడా చాలా మిత్స్ ఉన్నాయి. పెరుగు తినొద్దంటారు, చికెన్, మటన్ తినొద్దంటారు, అరగదంటారు, పప్పులు తింటే బేబీకి గ్యాస్ వస్తుందంటారు. బట్ ఇవన్నీ కాదు. మిల్క్ అనేది డైరెక్ట్‌గా బేబీకి మనం ఏ ఫుడ్ తింటే ఆ ఫుడ్ ఎళ్ళిపోదు. మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అయ్యి బ్లడ్‌గా కన్వర్ట్ అయ్యి అది మిల్క్‌గా కన్వర్ట్ అయ్యి దాని త్రూ బేబీకెళ్తుంది. మనం ఐస్ క్రీమ్ తింటే జలుబవుతుంది, ఇలా ఇదేం లేదు. బట్ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రోటీన్ తీసుకోవాలి, వాటర్ తాగాలి. బట్ అప్పట్లో వాటర్ తాగనిచ్చేవాళ్ళు కాదు. అండ్ ప్రోటీన్ తినాలి అంటే ఇది అరగదు, అది గ్యాస్ వస్తుందని చెప్పేవాళ్ళు. బట్ పప్పులు, ప్రోటీన్, ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ ఇవన్నీ తీసుకోవాలి. మిల్క్ అనేది డైరెక్ట్‌గా వెళ్ళదు. ఇంకా స్టమక్‌కి ఆ టైట్ బెల్ట్ కడతారు. అండ్ ఐ నో ఇదంతా మన మంచి కోసమే. బట్ ఆ టైంలో ఇది టార్చర్‌లా అనిపిస్తుంది. అండ్ డెలివరీ అయిన థర్డ్ ఆర్ ఫోర్త్ డే నుంచి సడన్‌గా క్రయింగ్ స్పెల్స్ స్టార్ట్ అవుతాయి. రీజన్ ఉండదు. జస్ట్ అలా కూర్చొని ఏడవాలనిపిస్తుంది. బేబీ అంటే ప్రాణం. అండ్ ఇంకో పక్క సడన్‌గా నా లైఫ్ అంతా చేంజ్ అయిపోయిందా? నేనెప్పుడు నాతో టైమ్ స్పెండ్ చేయగలను? మళ్ళీ ప్రీవియస్‌లా ఉండగలనా? లేదా? అండ్ దెన్ గిల్ట్. నేనిలా ఫీల్ అవ్వడం కరెక్టేనా? అండ్ లెట్ మీ టెల్ యూ సంథింగ్ ఇంపార్టెంట్. దిస్ ఈస్ కాల్డ్ బేబీ బ్లూస్. హార్మోన్స్ డ్రాప్ అవుతాయి. బాడీ అడ్జస్ట్ అవుతుంది. అండ్ యూఆర్ నాట్ ఎ బ్యాడ్ మామ్. ఆల్మోస్ట్ ఎవ్రీ మదర్ గోస్ త్రూ దిస్. బట్ కానీ అందరూ సైలెంట్‌గా హ్యాండిల్ చేస్తారు. ఒక్కసారి మనం మీ నుండి మామ్‌గా మారిపోతాము. ఇంట్లో ఫోకస్ అంతా బేబీ పైనే. మనం తిన్నామా లేదా అని అడిగేవాళ్ళు తక్కువ. మిర్రర్‌లో చూసుకొని నేను ఇలా అయిపోయానేంటి అని ఫీల్ అవ్వకండి. దట్ బాడీ క్రియేటెడ్ ఏ లైఫ్. సడన్‌గా హెయిర్ ఫాల్ అవుతుంది, ఫేస్ చేంజ్ అవుతుంది, స్కిన్ చేంజ్ అవుతుంది, బాడీ వెయిట్ పెరిగిపోతుంది. బట్ ఇవన్నీ టెంపరరీ. సపోర్ట్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. హెల్ప్ అడగండి, సిగ్గు పడకండి. నేను సూపర్ ఉమెన్ అని అన్నీ మీరే ట్రై చేస్తే బర్న్‌ఔట్ అవుతారు. సో అన్నీ మీరే చేసుకోకుండా హెల్ప్ అడగండి, హెల్ప్ తీసుకోండి. బట్ హియర్స్ ది బ్యూటిఫుల్ పార్ట్. బేబీ ఫస్ట్ టైం కాన్షియస్‌గా మీకు స్మైల్ చేస్తుంది. ఆ చిన్ని ఫింగర్స్ మీ ఫింగర్‌ని టైట్‌గా హోల్డ్ చేస్తాయి. ఇంట్లో స్లీప్ లేకపోవడం, టీయర్స్, పెయిన్ మొత్తం వర్త్ ఇట్ అనిపిస్తుంది. అండ్ మదర్‌హుడ్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది అని అందరూ అంటారు. బట్ స్ట్రాంగ్‌గా ఉండడం ఎంత కష్టం అనేది ఎవ్వరూ చెప్పరు. నిజంగానే న్యూబార్న్ ఫేస్ టఫ్, వెరీ టఫ్. బట్ టెంపరరీ. మీరు ఇప్పుడు ఈ ఫేస్‌లో ఉంటే యూఆర్ స్ట్రాంగర్ దెన్ యూ థింక్. కమెంట్ సెక్షన్‌లో మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయండి. అందరం కలిసి మాట్లాడుకుందాం. ఇఫ్ యూ లైక్ దీస్ రియల్ టాక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ధీరే డైరీస్. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా ఆన్సర్ చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.